డాక్టర్ మంచాల లింగస్వామి, ఉస్మాన్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ని. ఇవాళ తెలంగాణ ఫార్మేషన్ డే రోజు మరొకసారి ఆంధ్ర పాలకులు, ఆంధ్ర పెట్టుబడిదారులందరూ కూడా తెలంగాణ మీద కుట్ర చేస్తూ, తెలంగాణ వ్యక్తుల మీద, తెలంగాణకే తలమానికమైనటువంటి, తెలంగాణకి పెద్దన్నైనటువంటి, తెలంగాణ జాతిపిత అయినటువంటి ప్రజాయుద్ధ నౌక గద్దరన్న మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఆయన నా దగ్గరకు వచ్చి కారు కావాలని అడుక్కున్నాడని చెప్పేసి చాలా హీనంగా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్కు ఇవాళ తెలంగాణ గడ్డ మీద నుంచి తెలంగాణ పౌరులుగా, తెలంగాణ ఉద్యమకారులుగా హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ పవన్ కళ్యాణ్, నువ్వు ఏదైతే మాట్లాడినవో ఆ వాక్యాన్ని నువ్వు ఇమీడియట్గా ఉపసంహరించుకోవాలి. లేదంటే నువ్వు ఏ షోరూమ్లో కొనిచ్చినావు, ఏ కారు కొనిచ్చినావు, ఏ బ్రాండ్ కొనిచ్చినావు, ఎంత రేట్ పెట్టుకొని ఇచ్చినావు అని చెప్పేసి నువ్వు చెప్తే మేమందరం కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా 4 కోట్ల మంది ఉన్నాం. 4 కోట్ల మంది ఇంటింటికి ₹1 వేసుకొని 4 కోట్లు ఇస్తాం. నువ్వు ఆ రోజు ఒకవేళ నిజంగానే కారు కొనిచ్చుంటే కనుక ఒక 4 లక్షలు 5 లక్షలు అయి ఉండొచ్చు. కానీ ఇవాళ దానికి 100 రెట్లు మేము నీకు 4 కోట్లు ఇస్తామని చెప్పేసి ఇవాళ తెలంగాణ గడ్డ మీద గర్జిస్తున్నాం. ఇవాళ గద్దరన్నకు నువ్వు వెహికల్ కొనివ్వలేదని చెప్పేసి ప్రత్యక్ష సాక్షులు ఇక్కడ సిఎల్ యాదగిరన్ ఉన్నాడు, అదేవిధంగా పాషం యాదగిరన్ ఉన్నాడు. కానీ నువ్వు కొనిచ్చినట్టు ఒక ఆధారం చూపి నీ ఎమ్మట ఉన్నారు. గద్దరన్నకు నువ్వు కారు కొనిచ్చేటప్పుడు ఎవరన్నా ఒకరు ప్రత్యక్షంగా కళ్ళతోటి చూసిన ఉంటే వాళ్ళని తీసుకొచ్చి నువ్వు ఇదే బషీర్బాగ్ గడ్డ మీద బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర చర్చకు రాను, ఆధారాలను తీసుకుంటా, మేము కూడా సిఎల్ యాదగిరన్, పాషం యాదగిరన్ ఆధారాలు తీసుకొస్తాం. నువ్వు కొనియలేదని మేము చెప్తాం, కొనిచ్చిన మన ఆధారాలు చూపి, నువ్వు ఒక్క ఆధారం చూపించినా కూడా నువ్వు 4 లక్షలు పెట్టి కొనిచ్చుంటే 4 కోట్లు ఇస్తాం, నువ్వు 10 లక్షలు పెట్టి కొనిచ్చుంటే 10 కోట్లు ఇస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా పత్రికాపత్రం చేస్తున్నాం. ఇవాళ నీ కడుపులో కాషాయాన్ని దాచుకొని అదే గద్దరన్నని మోసం చేసినాను. గద్దరన్న దగ్గరకు వచ్చి నేను చెగువారి అభిమానిని, చెగువారి అనుచరుని, భగత్ సింగ్ ఫాలోవర్ని అని చెప్పేసి కమ్యూనిస్ట్ సిద్ధాంతాల్ని, విప్లవ సిద్ధాంతాల్ని, రాడికల్ సిద్ధాంతాల్ని చెప్పినాను. ఇవాళ కాషాయ జెండా వేస్తున్నాం. కాషాయ విష కవిగిలిలో నువ్వు అగ్గు చేసుకున్నావు. కాషాయ విష కవిగిలిలో వాళ్ళని కవిగిలించుకొని ఏదైతే గద్దరన్న నక్సలైట్ సానుభూతి పరుడు అని చెప్పేసి నువ్వు అభిమానించినావు. కానీ అదే అమిత్ షా, అదే కేంద్ర ప్రభుత్వం వేలాది మంది నక్సలైట్లను చంపితే నువ్వు వాళ్ళ వంచన చేరినవు, వాళ్ళ పంచన చేరి వాళ్ళని అగ్గు చేసుకొని ఉన్నావు. నువ్వు నిజంగా జీవితంలో కూడా సినిమా నటుల్లాగానే యాక్టింగ్ చేసినావు. సినిమాల తెర మీదనే కాదు, తెర వెనుక కూడా, సినిమా జీవితంలోనే కాదు నిజ జీవితంలో కూడా నువ్వు యాక్టర్ లాగానే బిహేవ్ చేస్తున్నావు. గద్దరన్న లాంటి వ్యక్తి చనిపోయిన తర్వాత నువ్వు అనడం అది నిజంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగానే నీకు ఒకవేళ అభిమానం ఉండుంటే గద్దరన్న బ్రతుకున్నప్పుడు చెప్పేది ఉండే. కానీ ఇవాళ తెలంగాణ, ఆంధ్ర మీరు నాచేసినటువంటి పాషం యాదగిరన్న మీద అనుచిత వ్యాఖ్యలు చేసి మీరే తెలంగాణ మీద మరొకసారి ఆధిపత్యం చెలాయించాలని చూసి విద్వేషాలు జరుగుతున్న సందర్భంలో, ఆ సందర్భంలో ఒక ప్రశాంతమైన వాతావరణం లేని సందర్భంలో నేను గద్దరు కొనిచ్చిన అని చెప్పడం అంటే నువ్వు తెలంగాణ యావత్ సమాజాన్ని కూడా ఒక అడుక్కునే సమాజంగా చిత్రీకరించినవు. తెలంగాణ యావత్ సమాజాన్ని అవమానించినట్టు మేము భావిస్తున్నాం. ఎందుకంటే గద్దర్ అంటే ఈ తెలంగాణ జాతి యొక్క ఆత్మ, తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ. యావత్ తెలంగాణ ప్రజానికాన్ని తన పాటతోటి, మాటతోటి, ఆటతోటి కదిలించి తెలంగాణ స్వరాష్ట్ర కళని చేకూర్చినటువంటి, స్వరాష్ట్ర తెలంగాణ కళని ఛేదించి దాన్ని నిజంగా మార్చినటువంటి గద్దరన్న నేను చేసిన వ్యాఖ్యల్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి. లేదంటే నువ్వు కొనిచ్చినట్టు ఆధారాలు చూపిస్తే మేము అదే 120 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర చర్చ కూడా మేము అందరం సిద్ధమవుతున్నాం. నువ్వు డేట్ చెప్తావా, మేము డేట్ చెప్పాలా, నువ్వు డిసైడ్ చేస్తావా, మేము డిసైడ్ చేయాలా, నువ్వు డిసైడ్ చేయకపోతే మేము డిసైడ్ చేస్తాం. రాబోయే రోజులలో ఆంధ్ర పాలకుల యొక్క, ఆంధ్ర పెత్తందారుల యొక్క, ఆంధ్ర పెట్టుబడిదారుల యొక్క కుట్రలు ఛేదిస్తాం. మీరు మరొకసారి తెలంగాణ మీద కుట్రలు చేస్తే మీ బట్టలు తీస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.